సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి ఆయన తండ్రి ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం సాయి తేజ తండ్రి నుండి ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి? మీ కొడుకుతో ఎప్పుడు మాట్లాడారు? నేను 5:30కి మాట్లాడాను. కొడుకు 5:30కి మాట్లాడిన 5:30కి మాట్లాడి పైసలు కట్టమని చెప్పారు. 1500 కట్టేసిన ఆల్రెడీ. తర్వాత ఏమో ఫోన్ చేయలేరు. తర్వాత 8:30కి ఏమో నాకు వాట్సాప్ మెసేజ్ వీడియో కాల్ వచ్చింది. వాట్సాప్ వీడియో వచ్చింది. దాంట్లో ఏముందంటే నాకు అందరూ సీనియర్ బాబులు కొట్టారు, నాకు చంపేస్తున్నారని చెప్పిండు. ఆల్రెడీ అది మర్డర్ చేశారు అన్నట్టు. చంపేయడానికి ఇంకా ఊరు వేయలే, ఆల్రెడీ బాబుకు మర్డర్ చేసి పారేస్తారు. నాకేంటి ఎవరు ఏమైనా పేర్లు చెప్పిండా? వీడియోలో ఏమని ఉంది? 30 సెకండ్ల వీడియో ఉంది. ఆ వీడియోలో ఏం మాట్లాడింది మీ బాబు? మా బాబు నాకు చిన్న బాబు వాళ్ళ గ్యాంగు చంపేస్తున్నారు, కొట్టారు, వాళ్ళు చంపేస్తున్నారు అని చెప్పారు. నలుగురు ఉన్నారు, ఆ నలుగురు అని వాళ్ళ పేర్లు ఏమని చెప్పిండా? నలుగురు ఒక చిన్న బాబు గ్యాంగ్ అని చెప్పారు. చిన్న బాబు గ్యాంగ్ వేరే నలుగురు పేర్లు ఏమో చిన్న బాబు గ్యాంగ్, వాళ్ళు నలుగురు ఉన్నారు. అసలు ఏం జరిగింది? మనకు గొడవకు సంబంధించి కానీ వాటికి సంబంధించి 2-3 రోజుల క్రితం ఏమైనా మాట్లాడిందా? శనివారం రోజు ఒక గొడవ జరిగిందని చెప్తున్నారు. అది మీకు తెలుసా ఏమన్నా? తెలియదు, ఏం తెలియదు. ఆ గొడవలు ఏం తెలియదు. అవి ఏం చెప్పలేడు. ఆ గొడవ ఏం చెప్పలేడు, ఏం మాట్లాడలేడు. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు. ఈయన పెద్ద ఆయన. ఏం చేస్తారు మీరు? నేను ల్యాబ్ టెక్నీషియన్. అంటే కాలేజ్కి ఇక్కడ సీట్ వస్తే ఇక్కడ హాస్టల్ ఏం కోరుతున్నారు మీరు? పోలీసులను కానీ మామూలుగా కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టుంది. నేను ఇప్పుడు అట్లా హాస్టల్లో ఇప్పుడు హాస్టల్ చదువుకుంటారు పిల్లలు. హాస్టల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హాస్టల్లో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కడైనా పోతే కూడా ఊరి వేసుకుంటే దాదాపు పోలీసులు పోయేదాకా ఎవరు ఊరి అక్కడ ముట్టారు. కానీ దానికి పోలీసు వాళ్ళు పోకముందే ఆడ పక్క బాబుని కింద పడుకోబెట్టారు. లేక పోలీసు వాళ్ళు అప్పుడు ఏం చేసుకున్నారు? ఎవరైనా మామూలుగా ముడితేనే పోలీసు వాళ్ళు ఎందుకు ముట్టారు చెప్తారు. కానీ పోలీసు అప్పుడు ఏం చెప్పలేరు కదా. దానికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు పోకముందే వాళ్ళు తీయరు కదా డెడ్ బాడీకి. వాళ్ళు డెడ్ బాడీ ముందే తీసి పక్కేసారు. అది డెడ్ బాడీ అది చూసిన ఒక ఫ్యాన్కే ఒక రెక్కకే వేసింది బాబుకు. ఆ బాబుకు వెయిట్గా ఆ రెక్క ఆగది. అది ఓన్లీ సూసైడ్ కాదు, ఓన్లీ మర్డర్. మా బాబుకి చంపేశారు, వేరేది ఏం లేదు. పోలీసులు కంప్లైంట్ చేసిరా? ఏమంటారు పోలీసులు మొత్తం మేము కంప్లైంట్ చూసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు పని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. చట్టం వేసుకుని ఉంటుంది. అంటే ఈ సీనియర్లకు జూనియర్లకు గొడవ జరుగుతుంది. ఆ గొడవలో కాలేజీ వాళ్ళు కానీ మీకు ఫోన్ చేయడం, లేదంటే మీ బాబు మీకు చెప్పడం కానీ, వాళ్ళ కాలేజీలకి కంప్లైంట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసిరా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? అది ఏం చెప్పలేదు. బాబు ఏం చెప్పలేరు. బాబు ఆ మాట చెప్పలేదు. ఇట్లా గొడవ అవుతుంది కూడా చెప్పలే, ఇట్లా గొడవ అయింది కూడా చెప్పలే. గొడవ కొట్టే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏం చెప్పలేదు. ఓన్లీ నాకు మెసేజ్ అది వీడియో వచ్చిన తర్వాత నేను తెలిసింది. దానికన్నా ముందు నాకు ఏం తెలియదు. బాబు ఫస్ట్ ఇయర్ కూడా ఏం జరగలేదు, సెకండ్ ఇయర్ కూడా ఏం జరగలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి డేవిడ్ ఇంకా ఉన్నారు కదా మీ బాబుతో పాటు రూమ్లో ఉండేవాళ్ళు, ఏమంటున్నారు వాళ్ళు? ఫ్రెండ్స్ అంటున్నారు మా 4గురిని కొట్టారు వాళ్ళు. మేము 4గురిని కొట్టేసి బార్లో తీసుకెళ్లారు, బార్లో తగ్గించారు. మేము మొత్తం బిల్ కట్టినాం, 10,000 బిల్ అయినట. ఆ బిల్తో వాళ్ళు ఇచ్చినాం. మీరేమవుతారమ్మా? నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి, ఉట్నూరు జడ్పీటీసీ నేను. అయితే మా మండలే వీళ్ళు, ఏదైతే బాబు చనిపోయాడో మా మండలి కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇవాళ అవైలబుల్ ఉన్నాము, వచ్చేసినాం. ఇది ఎంత దారుణం అండి. 4 పిల్లలు కలిసి ఏదో పార్టీ లాగా చిన్నగా పార్టీ, వాళ్ళు పార్టీ చేసుకోవడానికి ఏమైనా పెద్ద మనుషులు కాదు, ఏం లేదు. పాపం కూలీనాలి చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదువుకోవాలని ఇక్కడ పంపించేస్తే ఇక్కడ ర్యాగింగ్ పేరుతో ఇట్లా పిల్లల్ని చంపేయడం ఎంతవరకు న్యాయం అండి? ఇది ర్యాగింగ్ పేరుతో ఇవాళ నువ్వు 10,000 తెచ్చియాలి లేకపోతే నిన్ను చంపేస్తామంటే ఎంత దారుణం ఇది. అయినా ఎవరి దగ్గరనో అడిగి 2,500 కొట్టిండంట, ఫోన్పే కొట్టిండంట. అయినా కూడా వినకుండా ఆయనను బీడ్స్కెళ్ళి తీసుకుపోయి, మరి ఇది హత్యనేనండి, ఇది ఆత్మహత్య కాదు. ఎందుకంటే మనం అది ఓన్లీ హ్యాంగ్ చేసింది కనిపిస్తున్నది, కానీ డెడ్ బాడీ మరి వెంటనే అక్కడ ఉంచాలి కదా. ఎట్లయిందో వాళ్ళ తల్లిదండ్రి వచ్చే వరకు మేము చూడాలి కదా వాళ్ళని. తల్లిదండ్రి మా తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయన చూసే వరకు డెడ్ బాడీని అక్కడే ఉంచాలి కదా. ఉంచకుండా వెంటనే హాస్పిటల్కి పంపించేసిండ్రు. మరి అది ఖచ్చితంగా హత్య అనే మేము అనుకుంటున్నాము. కాబట్టి ఎవరైతే వీళ్ళను టార్చర్ పెట్టి ఆ అబ్బాయిని టార్చర్ పెట్టి చంపేసిండ్రో వాళ్ళని కఠిన శిక్ష వేయాలి. ఈ బాబుకి ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే చాలా పూర్ పరిస్థితి, వాళ్ళది కూలీ చేసుకొని పైసా కూడబెట్టుకొని బాబు చదువుకుంటాడు, ఏదో ఒక పొజిషన్లో వస్తాడని చెప్పి పంపించేస్తే ఇవాళ సిటీలలో వచ్చి బతకడానికి భయమయ్యే పరిస్థితి. మేము ఎస్టీ జాతి వాళ్ళము. ప్రతిసారి మా లంబాడ మీదనే ఎందుకు ఇట్లా దౌర్జన్యం అవుతుంది? మా ఆడపిల్లలను అత్యాచారం చేస్తారు, మా పిల్లల్ని చంపేస్తారు. ఎందుకంటే మేము
పొజిషన్లో వచ్చేస్తామని ఇట్లా చేస్తున్నారా ఏంది? మేము అట్రాసిటీ కేసు కూడా ఇవాళ బుక్ చేసినాము. ఏ ఏ కేసులు చేయాల్సి వస్తుందో ఆ కేసులన్నీ మేము ఇవాళ కంప్లైంట్ చేసినాము. సార్తో చెప్పి మాట్లాడినాము. సార్ వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. మీకు న్యాయం వచ్చేలా మేము చూస్తామని అంటున్నారు. తప్పకుండా ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 ప్రకటించాలి, ఇవ్వాలి కూడా వాళ్ళకి. ఎందుకంటే ఒక్కడే బాబు, ఆ బాబు మీదనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళు కూలీ చేసే మనుషులు కాబట్టి తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలని మేము ఇక్కడ నుంచి కోరుకుంటున్నాం. వెంటనే వాళ్ళని కఠిన శిక్ష విధించాలి. ఇంకోసారి వేరే పిల్లలు ఎవరు కూడా భయపడాలి, వేరే వాళ్ళని టార్చర్ చేయాలంటే భయపడాలి. ఆ విధంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి కూడా బంధువుల అంటే బాబు బంధువులు ఆరోపిస్తున్నారు. బాబు తండ్రి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపి బాబు ఆ హత్యకు కారణమైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, మేడిపల్లి నుండి.